ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, ఒక మంచి ఫ్రెండ్ ఆఫ్ మహేష్ అండ్ విద్యాసాగర్గా వచ్చాను నేను. యాక్చువల్లీ టూ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ మహేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హిస్ జర్నీ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ నగరానికి ఏమైందిలో మనోడు ఇట్ వాజ్ జూనియర్ లెక్చరర్ కదా, అదే ల్యాబ్ అసిస్టెంట్గా ఆ సీన్ నుంచి ఇవాళ ఈ పోస్టర్లో ఇట్లా రావడం అనేది ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ. హీస్ అన్ ఇన్స్పిరేషన్స్ టు సో మెనీ యంగ్ యాక్టర్స్. అట్లానే రీసెంట్గా సో వీళ్ళంతా నేను శివరపల్లిలో ఆల్రెడీ వర్క్ చేశాను, సో వీళ్ళంతా వర్క్ నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంతమంది యాక్టర్స్ కూడా అక్కడ ఉన్నారు. సో అందరూ బ్రిలియంట్ యాక్టర్స్ అనమాట. విద్యాసాగర్ కూడా ఒక మంచి సీన్ వైరల్ అయింది మొన్న, అందులో విద్యాసాగర్ ఉన్నాడు. సో ఎనీవేస్ సో వేరే యాక్టర్స్ కూడా సెకండ్ ఎపిసోడ్లో ఓకే నెవర్ మైండ్, సారీ అదే తన పేరు మర్చిపోయాను. బట్ చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు బేసికలీ ఏమైందంటే రూటెడ్ డ్రామాస్కి మంచి డిమాండ్ ఉంది అండ్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా ఆర్గానిక్గా వస్తున్నాయి రూటెడ్ డ్రామాస్. అవన్నీ పీపుల్ ఆర్ ఏబుల్ టు రిలేట్ అండ్ అప్రిషియేట్ అండ్ హెన్స్ అంటే నా విషయంలోనే నేను చూసుకుంటే సినిమా బండి కానీ శివరపల్లి కానీ ఇవన్నీ రూటెడ్ విలేజ్ డ్రామాస్. అవన్నీ అథెంటిక్గా తీస్తే దాన్ని దే ఆర్ అన్స్టాపబుల్. సో నాకు ఆ లక్షణాలన్నీ బద్మాష్లో కనిపిస్తున్నాయి. అండ్ టైటిల్తో సహా అంటే చాలా కలోక్యల్గా ఏమ్రా బద్మాష్ అని ఇంట్లో వాడుతూ ఉంటాం, సో అదే దింపేశారు. అండ్ ఇద్దరు హీరోలు మంచి కటింగ్లు కూడా చేస్తున్నారు విత్ ఆల్ దేర్ యాక్టింగ్. అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఎస్పెషలీ శంకర్ చేగురి. అంటే ఇంత అథెంటిక్గా వితౌట్ ఎనీ నేను వినేది ఏంటంటే టీజర్ ఎనీవే వాజ్ వెరీ వెరీ ఫనీ, చాలా ఆర్గానిక్గా ఉంది. దాంతోపాటు ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేకుండా, అంటే బ్యాడ్ లాంగ్వేజ్ వాడి కొంచెం ఈజీగా గ్రాప్ చేయొచ్చు ఐబాల్స్ని, అలా కాకుండా ప్యూర్ కామెడీతో ఆర్గానిక్గా. అండ్ హీరోలు కూడా సిక్స్ ప్యాక్ లేకుండా మంచిగా చిన్న చిన్న పొట్టలు వేసుకొని మంచిగా ఆర్గానిక్గా అందరు రిలేట్ అయ్యేటట్టు ఉన్నారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ విల్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈవెన్ కవిత, దీక్ష అండ్ వినీత్ గారు అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. మీ లైఫ్లో బద్మాష్ ఎవరు? బద్మాష్ ఫ్రెండ్? నా లైఫ్లో ఇద్దరు బద్మాష్ ఫ్రెండ్స్ ఉన్నారండి, ఎందుకంటే వాళ్ళు ఇండియా వదిలేసి వెళ్ళిపోయారు. ఒకడు కెనడాలో ఉన్నాడు, ఒకడు యూఎస్లో ఉన్నాడు. సో నేనే ఇక్కడ ఇలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రచ్చ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి వన్స్ అగైన్. అండ్ యా ఆల్ ద బెస్ట్. అండ్ రవి రచన కమాన్.